ఈరోజు నేను చెప్పే టాపిక్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ చెప్పేది ఏంటి అంటే కొన్ని కొన్ని మనం చెప్పుకోకపోతే మన విషయాల్లో మనకి తెలియవు, అర్థం కావు. లేదంటే మనము ఇలాంటి మనుషులు కూడా మన పక్కన చుట్టుపక్కల ఉంటారు అని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మొన్న మీకు చెప్పాను కదా, ఏహెచ్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఉందని చెప్పి నేను వెళ్ళానండి. అది అని తను ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో ఉందన్నమాట. ఒక లైన్ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి చూడటానికి. అలా అందరం కలిసి కూర్చున్న టైంలో ఒక 65 అలా ఒక ఆయనకు ఉంటే, ఒక 40 ఉండవు కానీ సన్నగా ఉంది మనిషి కనుక ఆవిడ వయసు కనిపించట్లా. కానీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిసి సంభాషణ. నేను నా తర్వాత నా ఫ్రెండ్ దాని పక్కన వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఇదిగో నేను కొంచెం మీకు అన్నం వండి పెట్టిన తర్వాత కొంచెం మీరు నావళంగా తయారయ్యారు కదా, కొంచెం ఓపిక వచ్చింది కదా, మీ అంతటా మీరు నడుస్తున్నారు కదా, బాగుంది కదా మీకు అంటే, అవును బాగుంది అంటే, మొన్న నేను చేసిన కూర బాగుందా అంటే, ఎప్పుడు చేసామంటే మొన్న వండి పెట్టాను కదా మీ క్యారేజీ, అది బాగుంది, చాలా చాలా బాగుంది, ఆ కూర ఇంకా బాగుంది అంటున్నారు. ఇద్దరు సంభాషణలు నడుస్తుంది. అంటే అక్కడ ఎక్కువ మాట్లాడుకోకూడదు, సైలెంట్గా పేషెంట్లు డాక్టర్లు వచ్చి వెళ్తుంటారు కాబట్టి అందరం ఇలా కూర్చున్నాం. అయితే వీళ్ళ సంభాషణ అనమాట. బాగుంది, మరి చూసారా నేను వచ్చి 5 నెలలు అవ్వగానే మీలో ఎంత మార్పు వచ్చిందో, ఎంత బాగుందంటే, అవునవును నువ్వు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఏదో అక్కడ పడేసేవాళ్ళు, డైనింగ్ టేబుల్ మీద తింటే తినులా తెలియదు అనేవాళ్ళు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వడ్డిస్తున్నావు, చక్కగా అంతా చూసుకుంటున్నావు అంటే, నిన్నొక్కడనే కాదు ఇల్లంతా చూసుకుంటున్నాను, చూస్తున్నావా నువ్వు నువ్వు అంటుంది అక్కడ. అంటే ఎవరో బంధువులే అనుకున్నాం, కాదు. దాని తర్వాత ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి కూతురికో ఎవరికో ఫోన్ చేసి, ఎక్కడో బ్యాలెన్స్ కట్టాలి కదా, ఆ బ్యాలెన్స్ ఎంత చెప్పు, ఎంత ఇవ్వాలో చెప్పు అని చెప్తే, ఇగో ఈ అకౌంట్లో ఈ డబ్బులు వేసేసే నువ్వంటే, వేసేస్తా అంటున్నాడు ఆయన. దాని తర్వాత డ్రైవర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని అన్నాడు, ఈ అమ్మాయి పేరేంటి, మహాలక్ష్మ ఏదో, మహాలక్ష్మి నీకు అక్కడ భోజనం ఉంది, వెళ్ళి క్యాంటీన్లో తినేసి రాపో, అయ్యగారికి నేను ఇక్కడ తెస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఉండి అన్నాడు, ఎందుకులే ఇద్దరం కలిసి అక్కడే మహాలక్ష్మి నువ్వు నేను అందరం కలిసి అక్కడే తిందాం అన్నాడు ఆయన. అప్పుడు డ్రైవరు ఆయన నడుస్తూ వెళ్తున్నాడు. డ్రైవర్ అన్నాడు, నువ్వు అమ్మగారు ఆ లోపల ఉంది, నువ్వు అమ్మగారి సంగతులు ఏంటి చూసుకో, అయ్యగారు నేను తీసుకెళ్ళిపోయి నేను చూసుకుంటాను అంటే, సరే అయిపోయింది. తినేసి వచ్చారు, మళ్ళీ కూర్చున్నారు. ఇగో డ్రైవర్ చెప్తున్నాడు, నువ్వు డ్రైవర్ ఎక్కడో ఉంటారట, ఉండమాకు, నువ్వు కూడా అమ్మగారు నేను నువ్వు ఒక రూమ్లోనే ఉందాం, మళ్ళీ నేను చూసేవాళ్ళు ఎవరు, నేను చూసుకునేవాళ్ళు లేకపోతే నాకు బాధ వస్తుందని చెప్పి హాస్పిటల్ వేసుకుని నేల మీద కూర్చుని ఏహెచ్ హాస్పిటల్ ఆయన కాలు నొక్కే పనిలోనే ఉంది. ఎన్ని గంటలో తెలుసా, 4 అవర్స్ ఒక ఓనర్ కాళ్ళు పెట్టుకున్న పని అమ్మాయి ఇంకా నొక్కుతూనే ఉందన్నమాట. ఈయన అన్నాడు, వద్దొద్దు నాకేం నొప్పులు లేవంటే, వాళ్ళెవరు మీకు నీకేం నొప్పులు ఉన్నాయో లేదో నీకేం తెలుసు, నాకు తెలుస్తుంది కానీ అని నొక్కుతాను. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈవిడ కోసం పెట్టుకున్న అమ్మగారేమో లోపలుంది, అయ్యగారు కాళ్ళు పట్టుకుని ఈవిడ కూర్చునుంది, ఈయన చేత బ్యాంకులో ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ ట్రాన్స్ఫర్లు చేయిస్తుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరు సంభాషణ, అమ్మగారు నువ్వు నేను ఒక రూమ్లో అలా ఉండకూడదు, ఒక్కళ్ళే రూమ్కి అలౌ చేస్తారు, నేను ఉండకూడదు అని. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు, 2 రోజులు మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిన నేను జాగ్రత్తగా నేను చూసుకుంటాను, అమ్మగారు ఎలాగో మంచంలో ఉంది, ఆవిడ కాసేపు ఇచ్చేస్తే సరిపోతుంది, నిన్నుండి నేను ఆరోగ్యంగా నేను తయారు చేస్తాను, నువ్వు ఉండు అంటుంది. నాకు ఒక్క క్షణం మైండ్ పోయింది. అంటే మనం మంచంలో ఉండో మా ఫ్రెండ్కి చెప్పేసేయి, నువ్వు మాత్రం మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా అవతల వాళ్ళని ఎవరిని కించపరచట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాంటి వాళ్ళైనా మనము ఒక అటెండర్ని పెట్టుకుంటాం, వయసులో ఉన్న అమ్మాయి చక్కని చేసుకుంటుంది కదా అని. వాళ్ళు మనని మంచాలను పడేసి మన ఇల్లు మన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ వాళ్ళ అకౌంట్లో వేసేసుకుని, ఇదే విషయం నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను. కేర్ టేకర్లుగా పెట్టి కంపెనీ నుంచి వచ్చిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేర ప్రవృత్తి గలవాళ్ళు, నేర చరిత్ర గలవాళ్ళు, ఎక్కడో తప్పులు చేసి వచ్చిన వాళ్ళని, అంతేగాని 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసులో ఉన్న కుర్రాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు డైపర్లు మార్చడానికి, వాళ్ళు ఉమ్మేస్తే పట్టడానికి, వాళ్ళు యూరిన్ పోస్తే పెద్దవాళ్ళు పట్టడానికి వచ్చి వాళ్ళ దగ్గర పడుకుని, వాళ్ళ అకౌంట్లో రాత్రిపూట నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఫోన్లు తీసుకుని వాడి క్రెడిట్ కార్డులోంచి డబ్బులు వేసుకుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళని హత్యలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ ఇంతవరకే మనందరికీ తెలుసు. కానీ కేర్ టేకర్గా వచ్చిన వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్నాడని ఆయన్ని లేపేశారు. మొన్న ఎక్కడో మన హైదరాబాద్లో చూసాం మనం. ఒక ఆవిడ ఇంట్లో పని మనిషిగా వచ్చి కొడుకుల్ని పిల్లల్ని ఎల్లగొట్టించి ఆయన్ని పెళ్లి చేసేసుకుంది, ఇంట్లో ఓనర్ని ఆయన్ని. ఆ భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఆవిడ కూడా ఏమైనా చనిపోయిందో తెలియదు, కానీ ఆవిడ
ఆవిడ మాజీ బాయ్ ఫ్రెండ్ కలిసి ఈ ఓనర్ని డబ్బులన్నీ అకౌంట్లో వేయించేసుకుని చంపేశారు. ఎక్కడికో తీసుకెళ్ళి కాల్ చేశారు సగం బాడీ. అర్థమైందా? మన పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అలాగే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు ఏంటంటే మనం బెడ్ మీద హాయిగా అమ్మయ్య మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాం, కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నాం, కళ్ళలో డ్రాప్స్ వేశారు, తల దగ్గరికి వేసి నువ్వు పని చేసుకుంటుంది, వంట చేసుకుంటుంది, అందరినీ చూసుకుంటుంది అనుకుంటే అందరినీ చూసుకోవట్లా. ఇల్లు మొత్తం చుట్టబెట్టేస్తున్నారు వాళ్ళు. ఇంతమంది జనం ఉండంగా నువ్వు ఒక 4 గంటల సేపు మగవాడు వద్దన్నా ఆయన కాళ్ళు పట్టుకుని నొక్కి అకౌంట్లో డబ్బులన్నీ ట్రాన్స్ఫర్లు చేయించుకుంటూ, నేను వచ్చిన తర్వాత నీ కుటుంబం బాగుంది, నేను వచ్చిన తర్వాత నీకు ఇంట్లో గడుస్తోంది, నేను వచ్చిన తర్వాత తిండి వచ్చింది అనుకుంటున్నారు. మీకు వంట చేసేవాళ్ళు లేకపోతే క్యారేజీలు సప్లై చేస్తున్నారు, చక్కగా క్యారేజీలు తెప్పించుకోండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, అపోలో, ఏఏజీ, యశోదాలు పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళు నర్సింగ్ వాళ్ళని కూడా ఇంటికి పంపిస్తున్నారు, ఇంతని ఛార్జ్ చేస్తారు. పని మనుషుల్ని ఎలాగో మన ఇంట్లో వాచ్మెన్ భార్య పని వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, ఒక 2 గంటలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు బెడ్ మీద లేడీస్ కనుక ఉంటే జెంట్స్కైనా సరే ఇంట్లో కేర్ టేకర్ని పెట్టకుండా వాళ్ళని పెట్టుకోండి. ఎవరిని? నర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుకుంటే మార్నింగ్ 6 అవర్స్, నైట్ 6 అవర్స్ ఉంటారు, వెళ్ళిపోతారు. చక్కగా ప్రాణానికి సుఖంగా ఉంటుంది. డబ్బులు పోయినా అదొక పెద్ద ఉపయోగం మనకి. అంతేగాని ఇలా తెచ్చి కంపెనీ నుంచి మనుషుల్ని పెట్టుకుంటే మీ కాపురాలు కూలిపోయి మీరు లేచే లోపల మీ అకౌంట్లో డబ్బులు అయిపోయి మీకు వైద్యం చేయించుకోవాలంటే అదే మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఎంతో ఆ రోజంతా ఎంత మైండ్ డిస్టర్బ్ అయిందంటే, ఎంతమంది నమ్మి ఇంట్లోకి రాణిస్తుందంటే ఇలా ఎంతమంది కాపురాలు తీసేశారు వీళ్ళు, ఎంతమంది ఇదవుతారు. మగవాళ్ళు ఏముందండి పాపం, ఏది చెప్పినా నమ్మేసి అమాయకులు. ఆడవాళ్ళంత తెలివితేటలు వాళ్ళకు ఉంటే ఇంతమంది చేత ఎందుకు తిట్టించుకుంటారు చెప్పండి బయట? ఆడవాళ్ళంత తెలివితేటలు మగవాళ్ళకు ఉండవు. అదొకటిను. రెండోది ఏంటంటే పాపం భార్య బెడ్ రెస్ట్లో ఉంటుంది, ఆయన సిక్ అయిపోయి పెద్ద వయసులో ఉన్నాడు, ఇంకా ఈ ఆసరాగా ఉంటుంది. ఇది కూడా పోతే మా ముసలివాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లలు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు అని చెప్పి ఈ ముసలివాళ్ళు ఈ వయసులో 40 ఏళ్ళు 50 ఏళ్ళది నన్ను చేరదీసింది, నన్ను దగ్గర చూసుకుంటుంది, నా కాళ్ళు నొక్కుతోంది, నా కాళ్ళు పిసుకుతోంది, నా పక్కనే కూర్చుంటుంది, నాకు కొసరు వడ్డిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది వాళ్ళకి. అర్థమైందా? మీ భార్య మీ వయసులో ఉండగా ఎట్లా తినిపించిందో, ఎలా కొసరు వడ్డించిందో ఆలోచించుకోండి. ఆ పని మీరు పెద్ద వయసులో ఆవిడ ఏమైనా బెడ్ రెస్ట్లో ఉంటే మీరు చెయ్యాలి. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి పని మనిషి చేత వడ్డించుకుంది కాకుండా, అవునవును నువ్వు వచ్చిన తర్వాత నాకు అంత బాగుంది, నువ్వు వచ్చిన తర్వాత నేను బాగున్నాను, నువ్వు వచ్చిన తర్వాత బాగా తింటున్నానని ఇట్లాంటి పిచ్చ చేష్టలు మానుకోండి. ఇద్దరు కలిసి భార్యాభర్తలు చక్కగా కలుపుకుని తినటం, ఒకళ్ళొకళ్ళు కలుపుకుని పెట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు పట్టించుకోవడం చేస్తేనే భార్యాభర్తల బంధం. అంతేగాని పిచ్చి వేషాలు వేసి పిల్లలు ఎక్కడో ఉంటారు, ఈ పనమ్మాయిని వదులుకుంటే మనకి పనమ్మాయి ఉండదేమో, ఇలాంటివి ఏమీ పెట్టుకోమాకండి. హాయిగా హాస్పిటల్స్ వాళ్ళే నర్సుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అన్నీ పెడతారు, మీకు అన్ని మందులు ఇంజెక్షన్స్ వాళ్ళే చూసుకుంటారు, అన్నీ చూసుకెళ్ళిపోతారు. పనమ్మాయి వచ్చి పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఒక మనిషిని వీళ్ళని పెట్టి వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వీళ్ళు మనని బెదిరించి వీళ్ళు మనని చంపుతారో మత్తు మందు కలుపుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ బెదిరించడాలు, ఇన్ని రకాల అవస్థలు. అర్థమవుతుందా? అందుకని ఆ పని చేయండి. అంతేగాని ఈ రకంగా మనుషుల్ని పెట్టుకుంటే కాపురాలు పోయి, డబ్బులు పోయి, శ్రమ పోయి, పరువులు పోయి, ఆరోగ్యం పోయి. మన ఇంట్లో పరువు పోయింది అని తెలిసేది ఎప్పుడు తెలుసా? బయటపడికి తెలిసిందైతే మనకి తెలుస్తుంది. అప్పటిదాకా మన ఇంట్లో పరువు పోతుందన్న విషయం మనకే తెలియకుండా చాప కింద నీరులాగా అయిపోతూ ఉంటుంది. అది అర్థమైందా? చిన్నదైనా కూడా, చెప్పకూడని విషయమైనా కూడా ఇట్లాంటి మనుషులు ఉన్నారని తెలియపరుస్తున్నాను. కంపెనీ నుంచి పెట్టుకున్న వాళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు, ఆలోచించి పెట్టుకోండి, మగవాళ్ళని ఆడవాళ్ళని. అంతేగాని ఇంత దారుణంగా మనుషులు ఉంటారని నేనైతే ఆడవాళ్ళు అనుకోలేదు. కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ పేషెంట్ దగ్గర మనం పని చేస్తున్నాం కదా, ఆ పేషెంట్కి అనుకూలంగా లేచి తిరిగేటట్టు చేద్దాం అనుకోవట్లా. వాళ్ళు ఎంత సిక్ అయితే మనకు అంత మంచిది, ఇంట్లో మనం చక్కగా టీవీ చూడొచ్చు, ఇంట్లో పెత్తనం అంతమంది ఆ ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని చెప్పి చూస్తున్నారు. మనమేమో పేషెంట్ లాగా మిగిలిపోతున్నాం, వాళ్ళు మన ఇంట్లో జమీందార్ లాగా తిరిగేస్తున్నారు. అది పరిస్థితులు.